Hi friends, welcome to Doubts Clarified. Now we are into the English subject. In English, Unit-1 is personality development. In that we are going into the reading A. Reading A is attitude is altitude. Attitude is nothing but it is behavior. Altitude means great achievements. Now we are going into the lesson. Imagine having no arms to stretch in the morning. అంటే మనం స్ట్రెచ్ చేయడానికి మనకి ఆర్మ్స్ లేకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. టు అలౌ యూ టు wrap your arms around your loved ones and imagine having no legs to kick pebbles down the street, to walk or run, to bicycle or skateboard or get you from point A to B. అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళడం ఇలా జరుగుతుంది. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. Have you heard something like this before? Who is Nick Vujicic ikkada? Itanu Nick Vujicic. Okay? And Nick Vujicic was born with no arms and legs. But he does not let the details stop him. The brave 26-year-old who is mainly a torso. Torso ante who have no arms and legs. Arms and legs లేని వాళ్ళని టోర్సో అంటారు. హీ ప్లేస్ అతను ఫుట్బాల్, గోల్ఫ్ అండ్ స్విమ్మింగ్ చేస్తాడు, సర్ఫ్ కూడా చేస్తాడు. డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్ లేకుండానే ఇవన్నీ చేయగలుగుతున్నాడు. అంటే ఎంత గ్రేటో ఆలోచించండి. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. హీ యూజెస్ హిస్ one foot to type, write with a pen and pick things up between his toes. ఆ చిన్న ఫూట్ అది లెఫ్ట్ హిప్ మీద ఉంది, అది అతన్ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ దాంతో ఆయన కిక్ చేయగలడు. ఇంకా ఆ ఫూట్ని టైపింగ్ చేయడానికి, ఇంకా రాయడానికి అండ్ థింగ్స్ పిక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అతను ఇప్పుడు అంటున్నాడు ఏంటంటే ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. దాన్ని కామెడీగా కొంచెం చికెన్ డ్రమ్ స్టిక్ అంటాడు. అంటే అది చిన్నగా ఉంటుంది, ఆ ఆకారంలో ఉంటుంది కాబట్టి చికెన్ డ్రమ్ స్టిక్ అంటున్నాడు. ఇక్కడ చికెన్ డ్రమ్ స్టిక్ అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ? ద లోవర్ పార్ట్ ఆఫ్ ద లెగ్ ఆఫ్ చికెన్ లెగ్ ఎట్లా ఉంటుందో అతని లెగ్ అతనికి అలా అనిపిస్తుందంట. అలా జోక్ చేస్తున్నాడు. జోకు నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఉంటున్నాడు. ఐ హ్యాడ్ బీ లాస్ట్ వితౌట్ ఇట్. Okay, due to his faith as an evangelical Christian, Nick has chosen to remain a virgin until marriage. Virgin ante illegal relationships ilantivi levu. He is very modest but he gets marriage proposals from women all the time. చాలా మంది అమ్మాయిల నుంచి అతనికి ప్రపోజల్స్ అనేవి వస్తూ ఉండేవి అని నిక్ ఫ్రెండ్ చెప్పాడు. He would love to get married and start a family, but he is waiting for the right girl to come along. అంటే రైట్ గర్ల్ అంటే తనని బాగా చూసుకునేది, తనని అర్థం చేసుకునే అమ్మాయి తనకి కావాలని కోరుకున్నాడు. నెక్స్ట్, వాటర్ స్పోర్ట్స్ ఆర్ నాట్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఏ క్లబ్ tucked under his chin and is a huge fan of English Premier League. అంటే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అనే దానికి చాలా పెద్ద ఫ్యాన్ అయిన నిక్. His parents decided not to send him to a special school. A decision he said was very hard for him, but which may have been the best decision they could have made for him. అంటే అందరూ వెళ్ళే స్కూళ్ళకి పంపించారు. అంటే స్పెషల్ స్కూల్ అంటే ఎవరికైతే డిసబిలిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి స్పెషల్ స్కూల్కి పంపిస్తారు, ఎందుకంటే అక్కడ స్పెషల్ కేర్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ అందరు పిల్లలు వెళ్ళే స్కూళ్ళకే ఈయనకి పంపించారు. వెన్ నిక్ వాజ్ బోర్న్ హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్. అంటే అతని ఆకారం చూసి తను పుట్టగానే వాళ్ళ ఫాదర్ చూసి హాస్పిటల్ బయటికి వెళ్ళిపోయి వామిటింగ్ చేసుకున్నాడు. హిస్ డిస్ట్రాట్ మదర్ could not bring herself to hold him until he was 4 months old. అంటే వాళ్ళ మదర్ అతన్ని చూసి 4 months ఓల్డ్ అయ్యే వరకు, అంటే 4 months దాకా వాళ్ళ పిల్లోడిని ముట్టుకోలేదు అసలు నిక్ని. హిస్ డిసబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్. డిసబిలిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏమీ అంటే నో లెగ్స్ ఆర్ నో ఆర్మ్స్ అంటే నిక్
కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఇక్కడ ఎలా జరిగిందో వాళ్ళకే అర్థం కాలేదు. ఏ రేర్ అకరెన్స్ కాల్డ్ ఫోకోమెలియా. ఫోకోమెలియా అంటే ఇది ఒక డిసీజ్ ఆర్ డిసార్డర్. డిసార్డర్ అంటే ఓకే మీకు తెలుసు, అది డిసీజ్ అంటే ఇందులో ఈయనకి ఆర్మ్స్ అండ్ లెగ్స్ లేని డిసీజ్ వచ్చింది. అండ్ నిక్ అండ్ హిస్ పేరెంట్స్ spent many years asking why this cruel trick would happen to them. My mother was a nurse. Nick చెప్తున్నాడు ఇక్కడ. Nick is telling here, my mother was a nurse. Who is her mother? Her mother was a nurse. Okay, Nick's mother was a nurse. She did everything right during pregnancy, but she still blamed herself. అంటే తనకి నర్స్ అనే వాళ్ళకి ఎలా ఉండాలో ప్రెగ్నెన్సీ అప్పుడు తెలుసు కదా. Nick is saying here, it was so hard for them, but right from the start they did their best to make me independent. Independent అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. Independent. Okay. My dad put me in water at 18 months and gave the courage to learn how to swim. వాళ్ళ ఫాదరే అతనికి ఎట్లా స్విమ్మింగ్ చేయాలో నేర్పించారు వాటర్లో వదిలేసి. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఐ టోటల్లీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా తనకి హీఈస్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అని. సో ఇప్పుడు లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అని చెప్పాడు. నిక్స్ ఫాదర్ వాజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్. నిక్ ఫాదర్ ఏంటి? అకౌంటెంట్ and computer programmer. Nick's father. And he taught his little son how to type with his toe at just 6 years old. తనకి టైపింగ్ నేర్పించారు ఎప్పుడైతే 6 years ఉన్నారో. His mum, means his mother, invented a special plastic device that meant he could hold a pen and pencil. Pen and pencil పట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ డివైస్ అనేది వాళ్ళ మదర్ తయారు చేసి ఇచ్చారు. నెక్స్ట్, డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ bullied, his parents insisted Nick on attending mainstream school. Despite of risk of bullied అంటే ఎక్కిరించడం. తనకి ఇలా ఆర్మ్స్ అండ్ లెగ్స్ లేవు కాబట్టి అందరూ ఎక్కిరించేవాళ్ళు వాళ్ళ స్కూల్లో. అండ్ ఇంకా ఆయన మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటే అందరూ పిల్లలు వెళ్ళే స్కూల్, స్పెషల్ స్కూల్ కాకుండా. అండ్ హూ లేటర్ అచీవ్డ్ ఎ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. నిక్ ఏమేమి అచీవ్ చేశాడంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అదొక కోర్స్ అండ్ రియల్ ఎస్టేట్ అందులో డిగ్రీ అచీవ్ చేశాడు. ఇట్ వాస్ వెరీ హార్డ్ బట్ గేవ్ మీ ఏ ఇండిపెండెన్స్. అతను ఇండిపెండెంట్ అయ్యాడు. నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బులీడ్ అంటే చెప్పుకున్నాము, టీజ్డ్ అంటే కూడా సేమ్ మీనింగ్ వచ్చేస్తుంది. హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అంటే ఇక్కడ ఏమని రాసుకున్నాము, మొబిలిటీ అంటే మొబిలిటీ మీన్స్ మూమెంట్ హియర్. అండ్ ఎ టీమ్ ఆఫ్ క్యారియర్స్ టు హెల్ప్ హిమ్. ఒక టీమ్ అంటే కొందరు మనుషులు అతనికి హెల్ప్ చేయడానికి ఉంటారు తన వెనకాల, అసిస్టెంట్స్ అనమాట. ఇప్పుడు నీకు చెప్తున్నాడు, ఐ వాస్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాస్ 8 years old. 8 years old అప్పుడు ఆయన డిప్రెస్ అయ్యాడు. నిక్ డీప్లీ డిప్రెస్డ్. ఓకే, నిక్ ఈజ్ డీప్లీ డిప్రెస్డ్. I went to my mom crying and told her I wanted to kill myself. వాళ్ళ మదర్ దగ్గరికి ఏడ్చుకుంటా వెళ్ళి ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్, నన్ను నేను చంపుకోవాలనుకుంటున్నాను అని అంటున్నాడు. నెక్స్ట్, ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ వాస్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. వాళ్ళ పేరెంట్స్ లేకపోతే అతన్ని ఎవరు చూసుకునేవాళ్ళు, అతన్ని ఇండిపెండెంట్ ఎలా చేయగలరు అని ఆలోచించాడు.
I could brush my own teeth with a wall mounted brush. అంటే వాల్కి అతను హ్యాండ్స్ లేవు కాబట్టి వాల్కి ఉన్న బ్రష్తోనే ఆయన బ్రష్ చేసుకునేటోడు. అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంపాక్షన్ సోప్. పంపాక్షన్ అంటే అది డైరెక్ట్ మనం దాని కింద వెళ్ళి నించుంటే అది పడిపోతుంది షాంపూ ఆర్ సోప్. బట్ దేర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఇంకా చాలా అతనికి ఇంపాసిబుల్గా ఉన్నాయి. At age 10, Nick tried to drown himself in the bathtub, but luckily the attempt was unsuccessful. అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, అంటే బాత్టబ్లో ఫుల్ వాటర్ పోసుకొని మునిగిపోవాలనుకున్నాడు, కానీ అతను అటెంప్ట్ అనేది అన్సక్సెస్ఫుల్ అయింది. I felt there was no purpose. When you lack purpose and strength, it is hard to hold on, he said. But with the help of his religion, friends and family, family help చేశారు ఆయనకి. Nick managed to pull through to become an international symbol of triumph over adversity. Triumph అంటే ఇక్కడ ఏమిచ్చాము, అచీవ్మెంట్. ట్రయంఫ్ అంటే అచీవ్మెంట్, అచీవ్ చేశాడు. ఆర్ అడ్వర్సిటీ అంటే ఫేమ్. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great thing and helped others, said Nick. అంటే 13 years old ఉన్నప్పుడు, ఎప్పుడైతే అతను 13 years ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివాడు. ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఒక డిసేబుల్డ్ మ్యాన్ గురించి ఇచ్చారు. ఆయన గ్రేట్ థింగ్స్కి అచీవ్ చేసి ఇంకా వేరే వాళ్ళకి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేశాడు. I realized why God had made us like this, to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. అంటే అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు ఎందుకు మనకు దేవుడు ఇలా చేశాడు అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం అండ్ వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం ఇచ్చాడు అనుకొని అతను డిసైడ్ అయిపోయాడు. I decided to be thankful for what I do have, not get angry about what I don't. That means ఇక్కడ అతను ఏమని డిసైడ్ చేసుకున్నానంటే నాకు ఏవేవైతే ఉన్నాయో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, థ్యాంక్స్. కానీ నేను ఎప్పుడు యాంగ్రీ అవ్వను అబౌట్ వాట్ ఐ డోంట్, నాకు లేని దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించాను ఇంకా దాని గురించి బాధపడను అని అన్నాడు. I looked at myself in the mirror and said, you know what, the world is right that I have no arms or legs, but they will never take away the beauty of my eyes. తనకు తాను అలా చెప్పుకున్నాడు. I wanted to concentrate on something good that I had. The challenges in our lives are there to strengthen our convictions. They are not to run us over, said Nick. In 1990లో నిక్ ఏమన్నాడంటే నిక్ వాన్ ద ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ హిస్ బ్రేవరీ అండ్ ప్రిజర్వెన్స్. తన బ్రేవ్నెస్కి ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అనే అవార్డు ఇచ్చారు. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఏ కార్ అండ్ ఏ గర్ల్ ఎట్ ట్రాఫిక్ లైట్స్ వాజ్ లుకింగ్ ఎట్ మీ ఇంట్రెస్టింగ్లీ. Okay, next. And once I was in a car and a girl at traffic lights was looking at me interestingly. She could not only see my head, so I decided to do a 360-degree spin. అంటే అతనికి లెగ్స్ లేవు కాబట్టి ఆ సీట్ మీద కూర్చొని 360 degrees స్పిన్ చేశాడు. ఓకే, in the car seat to freak her out. Her face was like, wow, what is going on? She sped off really quickly. Nick began traveling the world and in 2008, he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12.
బెథనీ హ్యామిల్టన్ అంటే తిను ఒక సర్ఫింగ్ మాస్టర్ హూ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటన్ బై షార్క్. తన ఆర్మ్ అనేది షార్క్ వల్ల కట్ అయిపోయింది, అంటే కొరికేసింది. ఏజ్ 12 ఉన్నప్పుడు అది జరిగిందనమాట. షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ ఎట్ ఫస్ట్. బట్ వన్స్ ఐ గాట్ అప్ there it felt absolutely fantastic and I caught some waves pretty well. Nick quickly learned how to do 360-degree spin on his board. That means surfboard. Surfboard మీద 360 degrees spin ఎలా చేయాలో నేర్చుకున్నాడు తన దగ్గర. A feat that got him on the cover of Surfer magazine within 48 hours. 48 అవర్స్లో అతనికి సర్ఫర్ మ్యాగజైన్ ఉంటుంది కదా, ఆ కవర్ పేజ్ మీద అతని ఫోటో పడింది. No one has ever done that in the history of surfing, he said. But I have a very low center of gravity. అతనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అతను మంచిగా బ్యాలెన్స్ చేసుకున్నాడు అని చెప్తున్నాడు. He has visited different countries all over the world. The football fan is now a motivational speaker. అతను ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు, అంటే వేరే వాళ్ళకి మోటివేషన్ ఇస్తున్నాడు. అండ్ హ్యాస్ ట్రావెల్డ్ ఓవర్ 24 countries. 24 countries ట్రావెల్ చేశారు అతను. స్పీకింగ్ ఆఫ్ టు గ్రూప్స్ అప్ టు 110,000 people. Then next, he moved to Los Angeles 2 years ago in 2007. 2007లో అతను లాస్ ఏంజల్స్కి వెళ్ళిపోయాడు. అండ్ ప్లాన్స్ టు కంటిన్యూ టు ట్రావెల్ ద వరల్డ్. The motto of Nick was, if I fail, I try again and again and again. If you fail, are you going to try again? The human spirit can handle much worse than we realize. It matters how you are going to finish. Are you going to finish strong? Said Nick. ఇది నిక్ చెప్పాడు. ఇది నిక్ పాలసీ. ఒకవేళ అతను ఫెయిల్ అయితే అతను మళ్ళీ ట్రై చేస్తాడు. ఒకవేళ అదే మీరు ఒకవేళ ఫెయిల్ అయితే మీరు మళ్ళీ ట్రై చేయబోతున్నారా? ద హ్యూమన్ స్పిరిట్ క్యాన్ హ్యాండిల్ అంటే మన హ్యూమన్ స్పిరిట్ ఏదైనా ఎనీ వర్స్ట్ సిచ్యువేషన్స్లో కూడా హ్యాండిల్ చేయగలదు ఒకవేళ మనం రియలైజ్ అయితే. అంటే ఇప్పుడు మీరు మీ పనులు స్ట్రాంగ్గా ఫినిష్ చేయగలరా అని నిక్ చెప్పాడు. I tell people to keep on getting up when they fall and to always love themselves, he said. If I can encourage just one person, then my job in this life is done. ఒకవేళ ఎవరినైనా ఒక్క పర్సన్ అయినా అతను ఎంకరేజ్ చేస్తే అతని జాబ్ జరిగినట్టే ఈ లైఫ్లో అని అనుకున్నాడు. బాడీ స్ట్రక్చర్ అండ్ లుక్స్ ఆర్ ఇన్బోర్న్. We did not choose or make our body. We need not take pride or feel ashamed of our looks or body structure. Pride or shame comes from our behavior. We respect people and people respect us for our skills. మన స్కిల్స్కి, మన బిహేవియర్కి, మన క్వాలిటీస్కి వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు, మన బాడీని చూసి కాదు. ఇది నిక్ ఒక స్టేడియంలో మోటివేషన్ ఇస్తున్నది. ఇది ఇంకోటి నిక్ గోల్ఫ్ ఆడుతున్న ఫోటో. ఇది అప్పుడు మనం చెప్పుకున్నాం కదా బెథనీ హ్యామిల్టన్ అతనికి సర్ఫింగ్ నేర్పించారని. ఇది సర్ఫింగ్ ఫోటో, అతను సర్ఫింగ్ చేస్తున్న ఫోటో అన్నమాట. ఇది తను రాస్తున్న ఫోటో, అంటే తన నోటితోనే, అతనికి చేతులు లేవు కాబట్టి నోటితోనే రాస్తున్నాడు. ఇది నిక్ చేస్తున్న స్విమ్మింగ్ ఫోటో. అతను స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నామని చెప్పుకున్నాం కదా, సో ఇది స్విమ్మింగ్ చేస్తున్న ఫోటో. ఇంకా నిక్ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఇప్పుడు చూద్దాం. సుధా చంద్రన్, తిను ఒక డాన్సర్. తన కాళ్ళు ఇరిగిపోయింది, సో ప్లాస్టిక్ కాళ్ళతోని కూడా తను డాన్స్ అనేది చేసింది. నెక్స్ట్ స్టీఫెన్ హాకింగ్, తనకి ఒకటి నర్వస్ డిసీజ్ అని ఉండేది. ఆ డిసీజ్తో మెల్లిమెల్లిగా అతని అన్ని పార్ట్స్ పనిచేయకుండా అయిపోయినాయి. హెలెన్ కెల్లర్కి కళ్ళు లేవు, అయినా కానీ తను ఎన్నో కనబెట్టింది. ఇంకోటి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే డిసబిలిటీ ఈజ్ నాట్ అన్ ఆబ్స్టకిల్ ఫర్ సక్సెస్. డిసబిలిటీ అనేది మన సక్సెస్కి ఎప్పుడూ అడ్డు రాదు.
Okay friends, thanks for watching. Please subscribe to Doubts Clarified.